గత 6 నెలల కాలం నుండి బీసీవై పార్టీ నేను అనేక సందర్భాల్లో రాజధానికి మొట్టమొదటిగా కావాల్సింది కేంద్ర ప్రభుత్వం యొక్క అధికారిక ఏదైతే గెజిట్ రిలీజ్ చేయాలని చెప్పి డిమాండ్ చేశానో దాన్ని చేసిన తర్వాత 2-3 సార్లు ముఖ్యమంత్రి గారు కేంద్ర మంత్రులు ఈ విషయాన్ని ప్రస్తావన తీసుకొచ్చారు. కానీ ఇప్పటికీ కూడా రాజధానికి అధికారిక ముద్ర కావాలనే చిత్తశుద్ధి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి లేదనే విషయాన్ని ఈ సందర్భంగా స్పష్టం చేస్తున్నాను. వీళ్ళు ఇప్పటికి సేకరించిన ఈ 33,000 ఎకరాల్లో ఏమి నిర్మిస్తున్నారో, ఏ కంపెనీలకు ఇస్తున్నారో, ఏం అభివృద్ధి చేస్తున్నారో స్పష్టంగా చెప్పలేని పరిస్థితి. కొత్తగా భూసేకరణకు ఎయిర్పోర్ట్లు కడతాము, అదేవిధంగా ఓడరేవులు కడతామని చెప్పి సిగ్గు లేకుండా వీళ్ళ నోటిఫికేషన్లు ఇస్తున్నారు. ఎవరైనా ఈ రాష్ట్ర ప్రజలు ఇంత అమాయకులని చెప్పి భావిస్తున్నారా అని చెప్పి ఈ సందర్భంగా నేను చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నాను. అమరావతిలో ఓడరేవులు కడతారంటే ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరైనా నమ్ముతారా? మరి ఇలాంటి కుట్టి సాకులు చూపించి ఈరోజు మీకు, మీ కుటుంబ సభ్యులకు, మీ బంధువులకు, మీ బినామీలకు, మీకు దోపిడీ చేసి పెట్టే వాటా కంపెనీలకు అప్పచెప్పడానికి చేస్తున్న కుట్ర తప్ప ఈ రాష్ట్రానికి రాజధాని నిర్మించాలని, ఈ రాష్ట్ర ప్రజలను భాగస్వాములను చెయ్యాలనే చిత్తశుద్ధి చంద్రబాబు నాయుడు గారికి లేదనేది ఈ సందర్భంగా స్పష్టం చేస్తున్నాను.